హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ పద్మిని. వెల్కమ్ టు పద్మిని సతీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పీతల కర్రీ రెసిపీ చూద్దాం. ఇది మా మమ్మీ రెసిపీ. మా మమ్మీ రెసిపీస్కి మా ఫ్యామిలీలో ఒక ఫ్యాన్ బేసే ఉంది. ఎంత టేస్టీగా ఉంటాయో మా మమ్మీ రెసిపీస్. మా మమ్మీ తయారు చేసే ఏ రెసిపీ అయినా సరే గరం మసాలా కానీ పొడి మసాలాలు కానీ ఎలాంటివి ఏమీ యూజ్ చేయదు. అయినా సరే కర్రీ ఏమో టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా మసాలా ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా శనగలలో 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇది మెత్తగా నలిగింది కదా, ఇందులో 1.5 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీరు చేర్చుతా మెత్తని పేస్ట్లా నూరుకోవాలి. ఈ నూరుతున్న గసగసాల ముద్దలో కొద్దిగా నీరు చేర్చుకోవాలి. ఒకేసారి నీరు చేర్చుకోవడం మూలంగా నూరడానికి అలిమి కాదు, చిందుతూ ఉంటుంది. మా ఇంట్లో ఏ రెసిపీస్కి అయినా సరే మసాలాలు మా మమ్మీ రోట్లోనే నూరుతుంది, అందుకే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. మీ ఇంట్లో రోల్ కానీ ఏమైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 3 జీడిపప్పులు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఈ గసగసాలు నరిగిన తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మెత్తగా నూరుకోవాలి. అల్లం ఎక్కువ వేసుకోకూడదు, మసాలా అల్లం వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నూరుకోవాలి. ఇలా నూరుకున్న మిశ్రమంలోకి ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయల్లో నుంచి 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయ 2 చెక్కలుగా చేసుకొని దాన్ని ఈ మసాలా మిశ్రమంలోకి వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఎక్కువ దంచుకోకూడదు, ఎక్కువ దంచుకోవడం మూలంగా కూర టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా నూరుకుంటే సరిపోద్ది, మరీ మెత్తని పేస్ట్లా నూరుకోవాల్సిన అవసరం ఉండదు. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఇందులోకి 4 గరిటెల వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి కేజీ పీతలు వేసుకోవాలి. ఈ పీతలు వండుకునే ముందే కల్లుప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కోవడం మూలంగా పీతలకు నీసు వాసన రాకుండా ఉంటాయి. పీతలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం మూలంగా హృదయ ఆరోగ్యానికి మంచిది. ఇందులో B12 విటమిన్ ఉండడం మూలంగా బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. ఈ పీతల్ని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. పీతల్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి పీతలు ఫ్రై అయ్యి ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, అలాగే 1 గుప్పెడు ఉల్లిబందు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉల్లిపాయ ముక్క కాస్త మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా నూరు పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మసాలా వేసిన దగ్గర నుంచి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మసాలా ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి 7-8 నిమిషాలు కూర అడుగంటనివ్వకుండా ఉడికించుకోవాలి. ఒక 8 నిమిషాలకి మసాలా ఉడికి దాని నుంచి నూనె సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో గరిటెతో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా అంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 4 చెంచాలు కారం వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేసిన తర్వాత కారంలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి.
మనం తీసుకున్న 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని 3 భాగాలుగా విభజించుకోవాలి. ఈ స్టేజ్లో 1 స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. ఒక నిమిషం పాటు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ నీరు పోసుకోవాలి. కూర మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో కూరని ఉడికించాలి. కూర ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మిగిలిన కొత్తిమీర మొత్తం వేసుకోవాలి. ఒకసారి కొత్తిమీర అంతా కలిసే విధంగా కలుపుకొని ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో కూరని ఉడికించుకోవాలి. ఎసరంతా దగ్గరకు వచ్చిన తర్వాత కూరల నుంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే కూర ఉడికిందని. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది గ్రేవీ. ఎటువంటి గరం మసాలా కానీ పొడి మసాలాలు కానీ వాడకుండా చేసిన ఈ పితల కూర రెసిపీ టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.